Welcome to Special Drive. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎలక్టోరల్ బాండ్ల చిట్టాను బయటపెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. రాజకీయ పార్టీలకు ఎన్ని విరాళాలు వచ్చాయి, ఆ విరాళాలను ఇచ్చిన దాతలు ఎవరు, అనేక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. మొత్తం 763 పేజీల్లోని ఎలక్టోరల్ బాండ్ల విరాళాల వివరాలను అధికారిక వెబ్సైట్లో పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎలక్టోరల్ బాండ్ల వివరాల వెల్లడితో పారదర్శకంగా ఉన్నామని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఎస్బీఐ ఇచ్చిన సమాచారాన్ని యథాతథంగా తమ అధికారిక వెబ్సైట్లో పెట్టామని తెలిపింది. ఈ జాబితా దేశంలోని రాజకీయ పార్టీలకు 2019 ఏప్రిల్ నుంచి 2024 జనవరి మధ్య కాలంలో ఎలక్టోరల్ బాండ్ల జారీ ద్వారా 11,671 కోట్ల రూపాయల విరాళాలుగా అందాయి. దేశంలో అత్యధిక విరాళాలు పొందిన పార్టీగా బీజేపీ టాప్ ప్లేస్లో నిలిచింది. ఆ పార్టీకి 6,061 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చాయి. సెకండ్ ప్లేస్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిలిచింది, 1,610 కోట్లు వచ్చాయి. ఇక మూడో ప్లేస్ లో నిలిచిన కాంగ్రెస్ కు 1,422 కోట్ల రూపాయలైతే వచ్చాయి. ఇక నాలుగో ప్లేస్ లో బీఆర్ఎస్ పార్టీ నిలిచింది. ఒడిశాలో అధికారంలో ఉన్న బిజు జనతాదళకు 776 కోట్ల రూపాయలు, తమిళనాడు అధికార డిఎంకే పార్టీకి 639 కోట్లు, ఏపీలో అధికార వైసీపీకి 337 కోట్లు విరాళంగా వచ్చాయి. ఇక టీడీపీకి 219 కోట్లు, జనసేన పార్టీకి 21 కోట్లు, ఉద్ధవ్ శివసేనకు 158 కోట్లు, ఆర్జేడీకి 73 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 65 కోట్లు విరాళంగా అందాయి. ఇక ఈడీ దర్యాప్తు చేస్తున్న ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ అత్యధికంగా 1,368 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేస్తుంది. మేఘా ఇంజనీరింగ్ సంస్థ 966 కోట్లు, ఒక్క నెలలోనే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ 40 కోట్ల బాండ్లను కొనుగోలు చేశాయి. ముంబైకి చెందిన ఫిక్ సప్లై చైన్ సంస్థ 410 కోట్లు, అనిల్ అగర్వాల్కి చెందిన వేదాంత 400 కోట్లు, హల్దియా ఎనర్జీ సంస్థ 377 కోట్ల రూపాయల విలువైన బాండ్లను కొనుగోలు చేశాయి. సింపుల్గా చెప్పాలంటే దేశంలోని ఉన్న ప్రముఖ కంపెనీలు ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేశాయి. News. Today the published 2019 February 14, the Pulwama attack, human bomb. Our CRPF army officer 40 people killed by our enemy country Pakistan. After that they receiving help our company the huge amount. Why after Pulwama attack we lost 40 our Indian army officers? Why they received from Pakistan, Karachi, from Karachi up our company? What is the reason? This has to tell Modi to Indian people. Then 500 crore turnover company given donation 400 crore. It is possible? This is the corruption of the BJP. The first time the Indian country, the huge corruption, they cheated to Indian people. Modi has to tell the Tamil Nadu people, Indian people, why this happened. He has to tell the truth. He has to apologize. आज सुप्रीम कोर्ट के कॉन्स्टिट्यूशन बेंच ने इलेक्शन कमीशन की एप्लीकेशन सुनी, जिसमें उन्होंने बोला था कि जो इन्फॉर्मेशन आपने पॉलिटिकल पार्टीज से मंगवाई थी कि पॉलिटिकल पार्टीज बताएं कि किसने उनको इलेक्टोरल बॉन्ड्स दिए, वो हमने सुप्रीम कोर्ट में ओरिजिनल सबमिट कर दी थी, तो हमारे पास उसकी कॉपी नहीं है, तो उसको हम अपलोड नहीं कर सकते जब तक वो कॉपी हमको वापस ना दी जाए। कोर्ट ने बोला अच्छा ठीक है, तो हम इसको डिजिटाइज खुद कर लेंगे और उसकी ओरिजिनल्स और डिजिटाइज कॉपी आपको कल तक दे देंगे और आप परसों तक उसको अपलोड कर दीजिए। उसके बाद कोर्ट ने खुद ये इशू रेज किया कि स्टेट बैंक ने जो इन्फॉर्मेशन दी उसमें जो बॉन्ड नंबर्स हैं जो हर एक जने ने खरीदे
और जिस पार्टी ने वो बॉन्ड रिडीम करे उनके बॉन्ड नंबर्स नहीं दिए हैं। तो वो कुछ ऑर्डर पास करने जा रहे थे, लेकिन सॉलिसिटर जनरल ने बोला कि भाई स्टेट बैंक तो अभी है नहीं, वो पार्टी है नहीं, तो इसलिए उनको नोटिस इशू करे बगैर आप ऑर्डर मत पास करिए। तो उन्होंने स्टेट बैंक को नोटिस दिया है मंडे के लिए, और मंडे को इसकी सुनवाई होगी कि स्टेट बैंक ने बॉन्ड नंबर्स क्यों नहीं बताए। మొత్తంగా ఎలక్టరల్ బాండ్ల చిట్టాను కేంద్ర ఎన్నికల సంఘం బయటపెట్టింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, చెప్పండి, ఈ ఎలక్టరల్ బాండ్లకు సంబంధించి ఎక్కువగా ఏ కంపెనీలు కొనుగోలు చేయడం జరిగింది? వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా దేశవ్యాప్తంగా ఎలక్ట్రల్ బాండ్స్కు సంబంధించి హాట్ టాపిక్గా మారింది. దీని మీద అనేక రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలకు దేశంలోని కంపెనీలు ఇచ్చిన ఏదైతే ఈ విరాళాలు ఉన్నాయో ఈ విరాళాలకు సంబంధించిన సమాచారాన్ని నిన్న ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో పెట్టింది. దానికి అంతకుముందు సుప్రీంకోర్టులో దీని మీద విచారణ జరిగింది. ఎవరైతే రాజకీయ పార్టీలకు ఈ బాండ్స్ రూపంలో వాళ్ళ నగదును అందించారో, అంటే బాండ్స్ను కొనుక్కొని దాన్ని విరాళంగా ఇచ్చారో, దానికి సంబంధించిన వివరాలు బయటపెట్టాలని చెప్పి ఎస్బీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 12వ తేదీన దానికి సంబంధించిన ఆదేశాలు ఇచ్చింది. అయితే దాన్ని ఈరోజు అంటే 15వ తేదీ వరకు దానికి డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ కూడా సుప్రీంకోర్టు సూచించింది. ఈ మేరకు నిన్న ఒకరోజు ముందే ఎలక్షన్ కమిషన్ దీని మీద డీటెయిల్స్ ఇచ్చింది. ఈ డీటెయిల్స్ ప్రకారం మనం చూస్తే ప్రధానంగా లాటరీలు నడిపించే దేశంలోని కంపెనీ ఏదైతే ఉందో మార్టిన్ శాటియాగో నిర్వహించే ఫ్యూచర్ గ్రూప్ ఏదైతే గేమింగ్ అండ్ హోటల్ సంబంధించిన గ్రూప్ ఉందో అది దాదాపుగా 2400 కోట్లకు సంబంధించి విరాళాలు ఇచ్చినట్టుగా దాంట్లో పేర్కొనడం జరిగింది. అంటే దేశంలో ప్రథమ స్థానంలో ఈ ఫ్యూచర్కి సంబంధించిన గ్రూపే ఉంది. ఇది లాటరీలు నిర్వహిస్తుంది. ఈ కంపెనీకి సంబంధించి కూడా అనేక వివాదాలు చుట్టుముట్టున్నాయి. ఈ కంపెనీ మీద కూడా మనీ లాండరింగ్ కేసు ఒకటి నడుస్తూ ఉంది. అనేక రాష్ట్రాల్లో ఈ కంపెనీ లాటరీల ద్వారా వ్యాపారం చేస్తుంది. ఆ లాటరీల ద్వారా వచ్చే నగదును రాజకీయ పార్టీలకు ఇచ్చినట్లుగా ఏదైతే నిన్న ఈసీ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉందో అది కలకలం సృష్టిస్తుంది. తర్వాత మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఉంది, అది 2వ స్థానంలో ఉంది. తర్వాత క్విక్ సప్లై కంపెనీ అనేది 410 కోట్లు 3వ స్థానంలో ఉంది. ఈ రకంగా దేశంలో ఉన్న ప్రముఖ కంపెనీలన్నీ కూడా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చినట్లుగా నిన్న ఈసీ ప్రకటించింది. దాని మీద పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. దాని మీద పెద్ద ఎత్తున ప్రస్తుతం దేశంలో చర్చ నడుస్తుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ వాసు. మొత్తంగా అయితే ఎన్నికల బాండ్లను పొందిన పార్టీలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, వైసీపీ, ఏఐడిఎంకే, టీడీపీ, శివసేన, డిఎంకే, జేడీఎస్, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ ఆప్, సమాజ్వాదీ పార్టీ, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, బిజు జనతాల్, జనసేన వంటి పార్టీలు కూడా ఉన్నాయి. ఇక ఎన్నికల బాండ్లను తెలుగు రాష్ట్రాల్లో కూడా మేఘా ఇంజనీరింగ్ సంస్థ అయితే మొదలుపెట్టింది. స్పైస్ జెట్, ఇండిగో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, పిరమిల్ ఎంటర్ప్రైజెస్, భారతీయ ఎయిర్టెల్, డిఎల్ఎఫ్ కమర్షియల్ డెవలపర్స్, వేదాంత లిమిటెడ్, అపోలో టైర్స్, ఇంకా చాలా కంపెనీలు అయితే ఉన్నాయి. మొత్తంగా ఇదే అంశానికి గురించి మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు అంతే సత్యం గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సత్యం గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఈ ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి అయితే కేంద్ర ఎన్నికల సంఘం అయితే వాటి చిట్టాన్ని అయితే బయటపెట్టడం జరిగింది. దీని గురించి మీరేమంటారు? అసలు బయట పెట్టింది సుప్రీంకోర్టు గొప్ప జడ్జిమెంట్ తీసుకుంది. మన దేశంలో డెమోక్రసీ సస్టైన్ కావడానికి అప్పుడప్పుడు సుప్రీంకోర్టు యొక్క రక్షణలోనే మనం సస్టైన్ అవుతున్నాం. దాంట్లో భాగంగా ఇవాళ ఎస్బీఐ ఒక మెలిక పెట్టపోయింది. జూన్లో మేము రిపోర్ట్ చేస్తాం, ఇప్పుడు సాధ్యం కాదని. కానీ సుప్రీంకోర్టు బెత్తం పట్టుకున్న తర్వాత మొన్ననే ఎలక్ట్రల్ బాండ్స్ని ఎవరు క్లెయిమ్ చేశారు, అవి ఎవరికి అందనేటువంటిది ఎలక్షన్ కమిషన్కు చెప్పింది. ఎలక్షన్ కమిషన్ ఇవాళ లాస్ట్ డేట్ ఉంటే నిన్ననే వెబ్సైట్లో పెట్టింది. వాటిని బట్టి చూస్తే మనకు దరిదాపు డెమోక్రసీని శాబోటేజ్ చేయటం దేని ద్వారా అంటే డబ్బు ద్వారా శాబోటేజ్ చేయడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చి దీని ద్వారా శాబోటేజ్ చేయడానికి ముఖ్యంగా ఎక్కడ అధికార పార్టీలు ఉంటే వాటికి లబ్ధి చేకూరే విధంగా ఉన్నాయి. మీరు ట్రెండ్స్ చూడండి. అందులో ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ ఏదో ఒకటి ప్రతిపక్షం తప్ప అధికార పార్టీ ఉన్న దగ్గరలా దరిదాపు కిడుక్కురో ఏ విధంగా అయితే వర్కులు చేస్తుందో దరిదాపు ఆ విధంగా వర్క్ చేస్తుంది. అది వర్క్ చేయనప్పుడు ఐటీ, ఈడీ ఇటువంటి వాటి ప్రెజర్ ద్వారా
అవి దాడులు చేసినటువంటి మూడో నాడే ఎలక్ట్రల్ బాండ్స్ కొనుగోలు చేశారు. కాబట్టి ఇది దరిదాపు ఒక ఎలక్షన్స్ ని షాబోటేజ్ చేయడానికి ఇది ఒక మార్గంగా ఎందుకున్నది. దీంట్లో ఇవాళ ఇప్పుడు మీరు చదివినటువంటి డజన్ పార్టీలలో ప్రైమ్ అసలు ఎక్స్క్యూజ్ చేయాల్సింది బీజేపీని. అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇటువంటి వాడికి తెగబడితే దాని వెనకాలనే మిగతా పార్టీలన్నీ కూడా ఎవరి తగ్గట్టు వాళ్ళు ప్రయత్నం చేశాయి. ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్లో అధికారంలో ఉంది, తర్వాత వైసీపీ ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలో ఉంది. ఎక్కడ పార్టీలు అధికారాల్లో ఉంటే అక్కడ ఎక్కువ వచ్చాయి. ప్రతిపక్షంలో దగ్గర రేపు అధికార పక్షంలోకి వస్తాయేం అన్నటువంటి ఊపున దగ్గర తక్కువ వచ్చాయి. కాబట్టి ఇవాళ కార్పొరేట్ సంస్థలు పూర్తిగా రాజకీయ పార్టీలను చేతుల్లో పెట్టుకొని ఇవాళ నడుపుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. గతంలోనే మనం కొన్నిసార్లు మనం అనుకున్నాం, ప్రశ్న వేయకపోతే పార్లమెంట్లో లంచం, ప్రశ్న వేస్తే లంచం అని చెప్పేసి ప్రశ్న అడగకుండా ఉండాలంటే ఒక్కొక్క ప్రశ్న అడగకుండా ఉండాలంటే 15 నుంచి 20 కోట్లు చేతులు మారినాయని మనం వార్తలు చదివాం. కాబట్టి ఇట్లా షాబోటేజ్ చేయడం ద్వారా ఇండియన్ డెమోక్రసీని దరిదాపు కార్పొరేట్ హౌజెస్ వాళ్ళ చేతుల్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. రెండో వైపు కార్పొరేట్ హౌజెస్ మన ఎకనామిక్ గ్రోత్ కు పిల్లర్స్ లాంటివని ప్రభుత్వం చెప్తూనే వాళ్ళని బెదిరించి వసూలు చేయటం అటువంటిది చాలా దారుణం. ఎందుకంటే వాళ్ళని బెదిరించినప్పుడల్లా వాళ్ళు ఇటువంటిది వాళ్ళు కొనుగోలు చేశారు. ఉదాహరణకు మళ్ళీ తర్వాత ఇందులో కూడా ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ నల్లిఫై చేశారు. 19 నుంచి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తప్ప 18 నుంచి 19 వరకు ఒక సంవత్సరం పాటు 2500 కోట్లు బిఫోర్ ఎలక్షన్ కూడా ఈ ఎలక్ట్రల్ బాండ్స్ కొనుగోలు చేశారు. కాబట్టి అవి 2500 కోట్లు ఉన్నాయి. 95% బీజేపీకి పోయినాయి అందులో. ఇప్పుడు డిస్క్లోజ్ చేసినటువంటి దాంట్లోనే దరిదాపు 6500 కోట్లు బీజేపీకి వెళ్ళినాయని మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. గతంలో ఇప్పుడు డిస్క్లోజ్ చేయనటువంటి ఇన్ఫర్మేషన్ లో 18-19 సంవత్సరంలో 2500 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ ఇష్యూ చేశారు. అందులో 95% బీజేపీకి వెళ్ళినటువంటిది ఒకటి ఉన్నటువంటి అనఫిషియల్ ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇంకా కూడా ఎస్బీఐ కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ కానీ ఇంకా దాయడానికి ప్రయత్నం చేయటం అనేది దారుణమైనటువంటి విషయం. కాబట్టి ఇందులో దరిదాపు వీళ్ళకి ఎక్కడ నిజాయితీ ఉంది? మొత్తం ఎలక్ట్రల్ బాండ్స్ కొనుగోలు చేసినటువంటి వాళ్ళు 1300 కంపెనీలు ఇండియాలో. అంటే ఏ కంపెనీని వదిలిపెట్టలేదు వీళ్ళు. కొన్ని కంపెనీలకేమో లాభం చేకూర్చడం ద్వారా ఎలక్ట్రల్ బాండ్స్ కొనేటట్టు చేశారు, కొన్ని కంపెనీల్లో బెదిరించి ఆ లాభాలు వచ్చే విధంగా చేశారు. అటువంటి మెగా ఉదాహరణకు పిడుక్పురం కింద కొన్నటువంటి దరిదాపు మెగా ఇంజనీరింగ్ ఉంది, 800 కోట్లు బీజేపీకి విరాళంగా ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందంటే 2023 ఏప్రిల్లో 140 కోట్లు దానికే ఇచ్చారు. అలా ఇచ్చినందుకు, కాంట్రాక్ట్ ఇచ్చినందుకు తానే బొరేవాళ్ళు ట్విన్ టన్నల్ ప్రాజెక్టు దక్కించుకుంది మెగా ఇంజనీరింగ్ ప్రాజెక్టుకు. అది టన్నెల్ ప్రాజెక్టు పెద్ద ఎత్తున వాళ్ళకి కట్టు పెట్టారు. అట్లాగే అక్టోబర్ 7న 22లో జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీ 25 కోట్లు ఇచ్చింది ఎలక్ట్రల్ బాండ్. దానికి బొగ్గుగని కట్టి పెట్టారు. 4/6 అనేటువంటి బొగ్గుబన్ని దానికి కట్టు పెట్టారు. అట్లాగే ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా చెల్లించినటువంటి విషయాలు ఇంకా చాలా 1300 కంపెనీలకు ఇవాళ మెగా ఇంజనీరింగ్ కాలేజ్ 20 ఆగస్టులో 4500 కోట్ల విలువైనటువంటి జోజిలా టన్నెల్ ప్రాజెక్ట్ పొందింది. అది ఏది 20 ఎలక్ట్రల్ బాండ్ 20 కోట్లు విరాళం ఇచ్చినందుకు. కాబట్టి మెగా ఇంజనీరింగ్ కంపెనీ దరిదాపు 4-5 రకమైనటువంటి వసూలు చేసినాయి. తర్వాత ఈడీ, సిబిఐ, ఐటీని ఇటువంటి వాటిని ప్రయోగించి బెదిరించి దరిదాపు 30 సంస్థల్లో ఈ 14 సంస్థలకి ఇవి నోటీసులు ఇచ్చినాయి, సిబిఐ గాని, ఐటీ గాని, ఈడీ గాని. అటువంటి ఉదాహరణకు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మన రాష్ట్రంలోనే హెటరో డ్రగ్స్ మీద రైట్స్ జరిగినాయి మన రాష్ట్రంలో. అట్లాగే యశోద హాస్పిటల్ మీద రైట్స్ జరిగినాయి. రైట్స్ జరిగితే వెంటనే ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా అవి సమకూర్చినాయి. అవి సమకూర్చినటువంటి దరిదాపు యశోద హాస్పిటల్స్ 162 కోట్లు అంటున్నారు. ఇట్లా చాలా, అంటే మనకి ఇవాళ సాయంత్రం వరకు పడుద్ది. అంటే ఎవరెవరిని బెదిరించి వసూలు చేసింది, ఎలక్ట్రల్ బాండ్స్ కొనిపించింది,
ఎవరెవరికి సహాయం చేసి కొనిపించింది అనేది మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇవాళ ఇటువంటి పరిస్థితి మనం గనక చూస్తే ఇది దరిదాపు డబ్బులకు ఓట్లు కొనుగోలు చేయాలి అంటే ఇప్పుడు పార్లమెంటు గత ఎలక్షన్స్లనే అనఫిషియల్ సంస్థలు ఎస్టిమేట్ చేసినాయి. ఈ దేశంలో పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా ప్రముఖ ఒక జాతీయ పార్టీ 27,000 కోట్లు ఖర్చు పెట్టింది, మరొక జాతీయ పార్టీ 5,000 కోట్లు ఖర్చు పెట్టిందని అంచనా వేసినాయి పార్లమెంట్ ఎలక్షన్లో. ఇప్పుడు ఇవి ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారానే దరిదాపు ఒక 7,000 కోట్లు వసూలు చేసుకుంటే మిగతా అనేక డైరెక్ట్ అందించడం ద్వారా ఈసారి మేజర్ పార్టీలు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అంటే దరిదాపు డెమోక్రసీని శాబోటేజ్ చేయడానికి డబ్బు ప్రధానంగా వాడుకొని బయటికి మాత్రం ముచ్చట్లన్నీ చాలా సాత్విక ముచ్చట్లు చెప్తా ఉన్నారు. కాబట్టి ఒక పార్టీ చిన్న తప్పు చేస్తే ఇంకో పార్టీ పెద్ద పార్టీ పెద్ద తప్పు చేస్తే చిన్న పార్టీ చిన్న తప్పులు చేసినాయి. ఇది ఇవాళ సామాన్య జనానికి తెలవదు వీటి ఇంపార్టెన్స్ ఏమిటో, ఎలక్ట్రికల్ బాండ్స్ ఎందుకు కొన్నారో, మరి డబ్బు పంచితే ఓట్లు ఎందుకు వేయకూడదో ఈ సామాన్య జనానికి తెలియదు. ఇవాళ ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి వాళ్ళు గ్రహించుండొచ్చు ఇంత అన్యాయం అని. అందులో కూడా ఆ ఎడ్యుకేటెడ్ లో కూడా వెంటనే పోస్టింగ్ పెడుతున్నారు, డబ్బులు తీసుకుంటే తప్పేందని కూడా అనేవాళ్ళు ఉన్నారు. అంటే చివరికి ఎలక్టోరల్ వాల్యూస్ ని డివాల్యూ చేసి తర్వాత డెమోక్రసీని అన్డెమోక్రటిక్ వేస్ ద్వారా శాబోటేజ్ చేసి ఈ దేశాన్ని పరిపాలించేటువంటి స్థితి ఏర్పడతా ఉంది. నిన్నగాక మొన్న ఒక పేపర్ లో ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ లో మన దేశం కూడా పార్లమెంటరీ డెమోక్రసీ విత్ అథారిటేరియన్ ట్రెండ్స్ అనేటువంటి లిస్ట్ లో పడిపోయింది. అంటే ఆ పార్లమెంట్ ఎలక్షన్లు జరుగుతూనే ఉంటాయి కానీ నియంత్రణత్వం కొనసాగుతుంది. అటువంటి దేశాల లిస్ట్ లో మంది కూడా పడిపోయింది. కాబట్టి ఎక్కడికెక్కడికి అటానమస్ ఉన్నటువంటి వాటిని లేదా ఇండిపెండెంట్ ఉన్నటువంటి వాటిని ఉపయోగించి బెదిరించి ఎలక్ట్రల్ బాండ్స్ కొనిపెట్టినటువంటి 100 సంస్థలు ఉన్నాయి, 1300 సంస్థల్లో. ఇంకా కొన్ని సంస్థలు క్యూడ్ ప్రో సహాయం చేసి వదిలేసినటువంటి. అట్లాగే ఇవాళ ప్రధానమైనటువంటి చర్చ ఒకటి వచ్చింది. ఏమిటి అంటే మనకు గేమింగ్ అండ్ హోటల్స్ ఉన్నటువంటి ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్స్ ఉన్నటువంటి సంస్థ 1,368 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నది అని చెప్పేసి. ఈ దేశంలో మనం అదాని అంబానీ ఇటువంటి పేర్లు విన్నాం కానీ ఈ సంస్థ పేరు ఎప్పుడు వినలేదు మా సామాన్య జనం. కానీ 1,368 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నది. ఏమిటి ఇది చేసిన పని అంటే మొత్తం లాటరీ వ్యవస్థను నిర్వహించింది. మధ్యన దీని మార్టిన్ అనేటువంటి ఆయన మధ్యన భూటాన్ పోయి మళ్ళీ వెనక్కి వచ్చి ఈ లాటరీలు స్టార్ట్ చేశారు. తమిళనాడు లాటరీస్, కర్ణాటక, కేరళ లాటరీస్, సరౌండింగ్ నేషన్స్, నేపాల్ లాటరీస్, సిక్కిం లాటరీస్, ఇట్లా అనేక రాష్ట్రాల లాటరీస్ నుంచి బలపడ్డ తర్వాత ఇవాళ రియల్ ఎస్టేట్ కి కన్స్ట్రక్షన్ బిజినెస్ లోకి ఎంట్రీ అయ్యాడు. ఎంట్రీ అయిన తర్వాత ఈడీ 600 కోట్ల ఆస్తుల్ని అటాచ్ చేసింది. ఈ సంస్థ యొక్క 600 కోట్ల ఆస్తులు అటాచ్ చేస్తే 1,300 కోట్ల ఎన్నికల బాండ్స్ కొన్నాడు. అంటే చూడండి, ఇది బెదిరిస్తే కొన్నట్ట లేదా ఇష్టపూర్వకంగా కొన్నట్ట. అందుకని ఇటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా ఈ సందర్భంగా బయటపడింది. నిజంగా ఇవాళ ఇది సుప్రీంకోర్టు చేయబట్టి ఇవన్నీ బయటకు వచ్చాయి. సుప్రీంకోర్టు కూడా ఇవాళ మనం చూస్తా ఉన్నాం జ్యుడిషియరీని కూడా ప్రెజరైజ్ గురి చేస్తున్నారు. జ్యుడిషియరీని కూడా వాళ్ళ పద్ధతులను కూడా ఆ గతంలో న్యాయశాఖ మంత్రి ఉన్నటువంటి రిజిజు అనేక సార్లు దాడి చేశాడు సుప్రీంకోర్టు మీద, వాళ్ళ నామ్స్ మీద కూడా విమర్శలు చేశాడు. కాబట్టి ఆఖరికి జ్యుడిషియరీని కూడా ప్రెజరైజ్ చేసి అటానమస్ జ్యుడిషియరీని కూడా ప్రెజరైజ్ చేసి లొంగ తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతున్నాయి. మిగతా సంస్థలన్నీ ఎప్పుడో లొంగిపోయినాయి. ఆర్బీఐ లాంటి కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ, ఐటీ కానీ ఇవన్నీ ఎప్పుడో లొంగిపోయినాయి. ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి. కాబట్టి ఇవాళ ప్రెస్ యొక్క స్వేచ్ఛకు కూడా 161 స్థానంలో ఉన్నమాట మనం దిగజారిపోయాం. తర్వాత ఇవాళ ఈ పార్లమెంటరీ డెమోక్రసీ అంటూనే నియంతృత్వం కొనసాగుతున్నటువంటి ఆర్థిక రాజకీయ వ్యవస్థలో మన దేశం కూడా చేరిపోయింది. కాబట్టి ఇవాళ ఇటువంటి వాటిని మీడియా ఇంకా ఎక్స్పోజ్ చేసి ప్రజలకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని పార్టీలు ఉన్నాయి కాబట్టి అన్ని పార్టీ పరుగు పోవాలి. ఎందుకు తీసుకున్నారో ఏమిటనేటువంటిది ఇవాళ తేలాల్సినటువంటి అంశం. ఓకే అండి.
థ్యాంక్ యూ అండి సత్యన్ గారు, మంచి విశ్లేషణ అందించినందుకు. మొత్తంగా ఈ సుప్రీంకోర్టు ఆదేశాలతో అయితే ఎలక్టోరల్ బాండ్ల చిట్టా అయితే బయటపెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇక ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.